a family, we should keep grooming all this talent so that automatically it becomes a very, very good ecosystem for media. Absolutely, sir. సురేష్ బాబు గారు, మీటింగ్లో ఈ సంజయ్ థియేటర్ ఘటన, పుష్ప 2 ఇలాంటి ప్రస్తావనలు ఏమైనా వచ్చాయా? అది నిజంగా దురదృష్టకరం ఆ ఘటన జరగడం. No, yeah, that Murli Mohan garu annaru very we do not want, one second, sorry, please sir, please carry on sir. See, for what had happened, industry is extremely sorry for what has happened. It was one of these incidents, and we should try to avoid such things in future. We should conduct ourselves a little more responsibly. ఇంతకు ముందు కన్నా ఏమైపోతుందంటే, ఇప్పుడు అందరి చేతిలో ఒక చిన్న సెల్ ఫోను, మనం ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినా, రైల్వే స్టేషన్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఫోటోలు అని మీద పడిపోతున్నారు. ఒక తెలియని షేరింగ్, ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ రావటం వల్ల ఇంతకు ముందు కన్నా ఎక్కువ ప్రెషర్ ఇస్ ఫాలోయింగ్ ఆన్ ద స్టార్స్. అండ్ దాంట్లో ఇద్దరు కంట్రోల్ చేసుకోవాలి, ద వ్యూవర్ హూ ఇస్ పుషింగ్ ద స్టార్ అండ్ the industry also has to be aware of this new overexcitement that is there in people. Yes sir. And conduct ourselves a little more carefully when we go into these kinds of crowds. అంటే ఎలా చేస్తే బాగుంటుంది సార్? ఇప్పుడు ఎందుకంటే నటులు వెళ్ళేటప్పుడు వాళ్ళకున్న ఇమేజ్ కానీ, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్గా వాళ్ళు రూపాంతరం చెందిన తర్వాత విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఖచ్చితంగా చూడటానికి ఐదర్ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కావచ్చు, ఎందుకంటే దేవరా ప్రీ రిలీజ్ ఫంక్షన్ను క్రౌడ్ వల్ల దాన్ని రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి మనం చూసాం. అలాగే ఇప్పుడు సినిమా థియేటర్లలో హెవీ క్రౌడ్స్ వల్ల కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి, అవి జరగకూడదు. మీరు కానీ నేను కానీ ఎవరు కూడా కోరుకోం. దీన్ని కంట్రోల్ చేయాలి అంటే ఎట్లా చేస్తే బాగుంటుంది సార్? మనం మీకు ఏమైనా ఒక థాట్ ఏమైనా ఉందా ఆ విషయంలో? అంటే కాదు, ఇప్పుడు వీఆర్ సీయింగ్, ఇప్పుడు ఈ స్టాంపీడ్స్ కెన్ హ్యాపెన్ ఎనీవేర్ అండ్ ఎవ్రీవేర్. అవును సార్. సో మనం వీ షుడ్ జస్ట్ గెట్ అవేర్, వీ మస్ట్ బీ అవేర్ దట్ ఇప్పుడు మీరు ఎక్కడ చేసిన ఈవెంట్స్లో ఎక్కువ జనం వస్తున్నారు, ఎందుకంటే మనం ఎక్కువ పబ్లిసిటీ చేసేస్తున్నాం, ఎక్కువ మంది షేర్ చేసుకుంటున్నారు. సో వీ షుడ్ బి లిటిల్ మోర్ ద వే వీ కండక్ట్ అవర్ సెల్స్. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వెదర్ ఇట్ ఈస్ ద వే వీ అడ్మిట్ పీపుల్, ఈజ్ ఇట్ గోయింగ్ టు బి ఓన్లీ బై ఇన్విటేషన్, ఆల్ దీస్ థింగ్స్ అందరూ ఇక తెలుసుకొని ఒక్కొక్కరం కరెక్ట్ చేసేసుకుంటాం. ఇట్లా ఎవరికి ఇలాంటివి జరగాలని ఉండవు కదా. అవును సార్, అవును. ఇప్పుడు ఆ మాస్ ఫ్రెంజీ, కొన్ని రోజులు ఆ మాస్ ఫ్రెంజీ ఉంటుంది, చూడటానికి ఎక్సైట్మెంట్ ఉంటుంది, బట్ ఇట్స్ నాట్ దేర్. ఇప్పుడు ఇలా ఇంటర్నేషనల్ ఫుట్బాల్ మ్యాచెస్ అప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఈ అన్నిటికీ ఈ మాబ్ ఫ్రెంజీ ఇస్ అ లిటిల్ బిట్ ఆఫ్ అ ప్రాబ్లమ్. వీ హ్యావ్ టు బి లిటిల్ కేర్ఫుల్ అండ్ కాషియస్ అమ్మ. రైట్. ఇప్పుడు వెళ్ళే వాళ్ళు కూడా తెలుసుకోవాలి, ఇప్పుడు అలాంటి జనం ఉంటే మనం వెళ్ళకూడదు కదా. వెళ్ళే వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలా, అక్కడ కంట్రోల్ చేసేవాడు కొంచెం బెటర్గా కంట్రోల్ చేయాలా. వెదర్ ఇట్ ఈస్ పోలీస్ విత్ దిస్ లోకల్ సెక్యూరిటీ, ఎవ్రీబడి మస్ట్ కండక్ట్ దెమ్సెల్వ్స్ ప్రాపర్లీ. దీస్ ఆర్ ఆల్ పబ్లిక్ ప్లేసెస్. ఇప్పుడు పబ్లిక్ ప్లేస్లో మనం వెళ్తున్నప్పుడు మన బిహేవియర్ ప్యాటర్న్ కొంచెం జాగ్రత్తగా ఉండాలా. అవును. ఇప్పుడు నేను జపాన్కి వెళ్తాను, జపాన్లో ట్రైన్లో వెళ్తే గట్టిగా కూడా మాట్లాడరు, ఎందుకంటే దట్స్ అ పబ్లిక్ స్పేస్. మనం మామూలుగా 10 మంది కలిస్తే గోల కూర్చొని అరుస్తూ ఉంటాం ట్రైన్లో. అంటే మిగతా వాళ్ళని రెస్పెక్ట్ చేయమా మనం? పక్కన బోగిలో ఉండే మనిషి కూడా ఈ ట్రైన్ నీ సొంతమా? వెన్ యూఆర్ ఇన్ అ పబ్లిక్ ప్లేస్, లెర్న్ హౌ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ బెటర్. అది అందరం తెలుసుకుంటే ఆటోమేటిక్గా బెటర్ అవుతుంది. అది ఓవర్ నైట్గా అవ్వదు, బట్ దట్స్ అ సివిక్ సెన్స్ దట్ హ్యాస్ టు బి టాట్ టు అవర్ పిల్లలకి నేర్పించాలా. ఫ్రమ్ స్కూల్స్, ఫ్రమ్ కాలేజెస్, అండ్ ఆల్ ఆఫ్ అస్ మస్ట్ కండక్ట్ అవర్ సెల్వ్స్. ఈ ప్రాబ్లమ్ ఇస్ క్రియేటెడ్ బై పీపుల్ అండ్ ఇట్స్ అవర్ బిహేవియర్ దట్ క్రియేట్స్ ఇట్. సో వీ షుడ్ బి వెరీ కాషియస్ ఆన్ హౌ వీఆర్ ఇన్ దోస్ ప్లేసెస్. మీ ఇంట్లో నువ్వు ఎగురు డాన్స్ ఏమైనా చేయి, మనం బయటకు వచ్చినప్పుడు కొంచెం పద్ధతిగా ఉండాలిగా. అవును సార్, డెఫినెట్లీ సార్.